లోకవరం గ్రామ పంచాయతీ ప్రజలకు నమస్కరించి 4 సంవత్సరాల నుండి పంచాయతీలో జరిగే విషయాలను ఈరోజు మీకు తెలియజేయడానికి మేము ముందుకు వచ్చినాం. వైసీపీ కార్యకర్తలకు ముఖ్యంగా తెలియజేయాలని నా మనవి. పంచాయతీ ఎలక్షన్లు జరిగి 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాల నుంచి 2.5 సంవత్సరం రాఘవరెడ్డికి, 2.5 సంవత్సరం మల్లా రమాదేవి మా కోడలు అని ఆ రోజు ఒప్పందంలో భాగంగా వైసీపీ నాయకుడు మన రాచమల్లి ప్రసాద్ రెడ్డి ఆ రోజు చెప్పినాడు వైస్ ప్రెసిడెంట్ కోసం. తర్వాత ఏమైందంటే 2.5 సంవత్సరం అయిపోయినాక టైం అయిపోయింది. 2.5 సంవత్సరము తర్వాత మా టైం మాకు ఎక్కాలి కదా మా కోడలని అయిపోయి అడిగితే ఆ రోజు రాఘవ దిగాలంటే కొంత డబ్బులు ఇవ్వాలా అన్నాడు. ఆ డబ్బులు కూడా ఇస్తామన్నా అని చెప్పి ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత అప్పుడు అనఫిషియల్ గా అనౌన్స్ చేశారంటే ఈ రోజు నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ పోయి అడిగినాం, అన్న ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, వైస్ సర్పంచ్ మా కోడలు చేయాలి కదా, ఆ రోజు ఒప్పందమే భాగమే కదా అని చెప్తే ఆయన మళ్ళీ రాఘవరెడ్డినే చేయాలని నిర్ణయించుకున్నాడు. కేవలం ఒక బీసీ అయినందున మేము మాకు అన్యాయం జరిగింది కాబట్టి ఈ బాధతో రాచమల్లి గారి మీద ప్రెస్ మీట్ పెట్టాం అంతే. అది ఈ విషయం. అయితే కాకపోతే ఏంటంటే గౌరవ వార్డు సభ్యులు, మా సహచర వార్డు సభ్యులు మా పక్షానే ఉంటారని మేము అనుకున్నాము. అయినా ఆయన క్యాంపు రాజకీయాలు చేసి హైదరాబాద్ తీసుకుపోయారు వాళ్ళను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. రేపు 27వ తారీఖున ఇక పంచాయతీ గారికి వస్తారు కదా ఉప సర్పంచ్ ఎన్నికలు. ఆ రోజు మా మీద గౌరవంతో మాకు ఓటు వేస్తారని ఇప్పుడు కూడా నమ్మకం ఉంది. ఎందుకంటే ఆ న్యాయం మా వైపు ఉంది కాబట్టి మాకు ఓటు వేస్తారని మేము అనుకుంటున్నాం. కానీ ఎమ్మెల్యే గారు మరి ఏం చెప్పారో మాకు తెలియదు. ఆయన అయితే ఖచ్చితంగా మాకే చేయాలా, 2.5 సంవత్సరం మాకు చెప్పారు ఆ రోజు ఒప్పందంలో భాగమే. ఈ విధంగా అన్యాయం చేయడం ఇది కరెక్ట్ అని మేము అడుగుతున్నాం అంతే. అది సార్ వార్డు నెంబర్లు మా దగ్గర మేము ఉన్నాం సార్. తర్వాత సహచర వార్డు సభ్యులు కూడా కొంతమంది మాకు ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. అంతలోగా ఆయన బలవంతం చేసి రాఘవరెడ్డి ఎమ్మెల్యే గారు క్యాంపు రాజకీయాలు చేశారు, హైదరాబాద్ తీసుకుపోయారు. మాతో టచ్ లో కూడా ఉన్నారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి. ఇది కరెక్ట్ కాదని మేము మీ ప్రెస్ ముఖంగా చెప్తున్నాం సార్. 2.5 సంవత్సరము ఉప సర్పంచ్ మా కోడలకు 60 ఇచ్చామని అనౌన్స్ చేశారు సార్. అది ఈ రోజు తుంగలో పెట్టి మళ్ళీ ఆయనే చేస్తారు. 2.5 సంవత్సరం అనుభవించిన ఆయన డబ్బు విషయం ఇచ్చినాం ఆయనకు, మాట్లాడి దించినా అఫీషియల్ గా దించేసి ఈయన ఉంటారని సర్పంచ్ చెప్పినారు. ఈయన ఉంటుంది, ఈయన కూడా 2.5 సంవత్సరం సహకరించండి అని సర్పంచ్ మోషా గారు, గద్దె మోషా గారు చెప్పినారు. అదేవిధంగా ఈ రోజు కూడా ఉప సర్పంచ్ ఎన్నిక వచ్చింది, నోటిఫికేషన్ 27వ తేదీ. మేము ఇంటికాయ అడిగితే అది దాటా వేస్తా వచ్చి లాస్ట్ కు రాఘవరెడ్డికే మళ్ళీ కూర్చోబెట్టాలని ఆయన ఆలోచనలో ఉండాలని మేము బయటకు వచ్చేసాం. అది విషయం సార్. ఆ రోజు మేము 40 లక్షలు ఖర్చు పెట్టినాం సార్. తర్వాత ఆయన దిగిపోవడానికి 21 లక్షలు ఇచ్చినాం, 40 ఇచ్చినాం. ఆయన దిగాలంటే 20 లక్షలు ఇవ్వాలంటే 21 లక్షలు ఇచ్చేసాం సార్. ఇప్పుడు ఇంకా మాకు 2.5 సంవత్సరం మాకే ఇవ్వాలి కదా, అది ఆయన పీరియడ్ అయిపోయినాక చెప్పినాక మాకే ఇవ్వాలి కదా. అట్లా చేయకుండా తర్వాత మళ్ళీ ఆయన రాఘవరెడ్డికి ఎక్కేయాలనే ఆలోచనలో ఉన్నారు కాబట్టి మేము పక్కకు వచ్చేసాం. నిలబడతాం సార్, నిలబడాలనే కదా మద్దతు. పెద్ద ఆయన మద్దతు అడుగుతున్నాము, ఆయన చెప్తారు కానీ మాకు పూర్తి ఇంకా ఇవ్వాల. 6 మంది ఉన్నారు మా ఇంట, పోయింది 14 మంది. లేదు 14 మోసగా ఉన్నారు కదా 14 మంది. అడిగినాం, అడిగితే ఆయన దాటా వేస్తా వచ్చాడు. ఇంకా టైం ఉంది కదా 26 తారీఖు చెప్తాలే అన్నాడు. మాకు అర్థమైంది ఏంటంటే మాకు అంతవరకు టైం లేదు సార్. మాకు పేరు చెప్పినాక మాకు ఇవ్వాలి కదా, మాటలు దాటా వేయడానికి ఇవ్వని మా ఆలోచన. మాకు ఇయ్యాలని నమ్మకంతో పక్కకు వచ్చేసిన. ఇప్పుడు నీకు అనౌన్స్ చేసినాడు 2 సంవత్సరం నీ పీరియడ్ అయిపోయింది, 2.5 సంవత్సరం నీకు అన్నప్పుడు మళ్ళీ ఒక డిస్కషన్ ఉండకూడదు కదా. ఇది
ఇది ఉప సర్పంచ్ ఫస్ట్ లోనే ఒప్పందం, ఎలక్షన్లు జరిగే రోజే బీసీకి. మరి బీసీకి అన్యాయం చేయకూడదు కదా, మాకు చెప్పిన మాట నిలబడి ఉండాలి కదా ఆయన. అందుకు దానివల్ల మాకు బాగా తగిలి ఈ ప్రెస్ మీట్ చేయాల్సి వచ్చింది. 15 వార్డు మండల రమాదేవి, వైఫ్ ఆఫ్ సురేష్ బాబు. చెప్పు సభ్యులేనా?